మనసులోనే ఆలోచనలో మాత్రమే ఉంటుంది. సంకల్ప బలం అనేది గొప్పగా ఉంటే ఏ సమయంలో ఏ క్షణంలో నిర్ణయం తీసుకున్నా ఆ సంకల్పం 100% విజయాన్ని సాధిస్తుంది అంటూ ఎటువంటి అతిశయోక్తి లేదు అని చెప్పారు. చాలా మంచి మాట అది. సంకల్ప బలం గట్టిగా ఉంటే తిత్తివ పక్షిని గురించి స్వామి వివేకానంద చెప్పారు. ఆ పక్షి తనకున్నటువంటి సంకల్పంతో పైన ఉన్నటువంటి విష్ణుమూర్తిని, భూగర్భంలో సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఆ సముద్ర రాజును కూడా ఏకం చేసి తను అనుకున్నటువంటి సంకల్పాన్ని నెరవేర్చుకునేటట్లు చేసినటువంటి గొప్ప ఒక స్టోరీ కూడా మనకి స్వామి వివేకానంద తెలియజేయడం జరిగింది. అది నాకు గుర్తొచ్చింది. శ్రీ రామిరెడ్డి గారు ఇందాక అమావాస్య రోజు జరిగినటువంటి సంఘటనలు, అప్పుడు వేసినటువంటి పునాది 13 సంవత్సరాలు సంతోషంగా గర్వంగా చాలా గౌరవప్రదంగా జరుపుకున్నటువంటి వేడుకలకి ఆ రోజు వేసినటువంటి పునాది నాంది పలికింది అని చెప్పడం చాలా అతిశయోక్తి కాదు. అది చాలా మంచి ఆలోచనకి ఒక ఇట్ ఇస్ అ టర్నింగ్ పాయింట్ ఐ కెన్ టెల్. ఈ రోజు ఒక పోలీస్ ఆఫీసర్ని మానస సరోవరం అనేటటువంటి ధ్యాన కేంద్ర వార్షికోత్సవానికి పిలవడం చాలా మందికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. హౌ ఇస్ పోలీస్ ఆఫీసర్ రిలేటెడ్ టు దిస్? బట్ 100% ఇట్ ఇస్ రిలేటెడ్ టు ఇట్. ఒక పోలీస్ ఆఫీసర్గా సమాజంలో జరుగుతున్నటువంటి చాలా నేరాలు, నేరం యొక్క తీవ్రత, నేరం యొక్క విభిన్నమైనటువంటి కోణాలు, అట్లానే నేరంలో కూడా వస్తున్నటువంటి మార్పులు, ఆ మార్పులని న్యూ ట్రెండ్స్ ఇన్ క్రైమ్ అండ్ న్యూ రేట్ ఆఫ్ క్రైమ్, ఇవన్నీ మేము దగ్గరగా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి ఆఫీసర్స్గా మేము చూస్తాం. అటువంటి నేరాలు విభిన్నమైనటువంటి రీతిలోనే కాకుండా చాలా జుగుప్సాకరమైనటువంటి పద్ధతుల్లో కూడా ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయి. అరే ఇలా కూడా జరుగుతాయా అని ఒకవైపు ఆశ్చర్యం, ఒకవైపు బాధ, ఒకవైపు ఏది చేయలేకపోతున్నాం అనేటటువంటి నిర్లిప్తతకు గురయ్యేటటువంటి పరిస్థితుల్ని ప్రత్యక్షంగా ఒక పోలీస్ ఆఫీసర్గా నేను చూస్తూ ఉన్నాను. తల్లిదండ్రులనే ఆస్తి పంపకం చేయలేదని, కారణానికి డబ్బులు ఇవ్వలేదని, సొంత తల్లిని సొంత తండ్రిని కూడా చంపుకునేటటువంటి చాలా కేసులు నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. పోయిన నెలలోనే మన ఎన్టీఆర్ కమిషనరేట్ రూరల్ ఏరియాలో తాగడానికి 500 రూపాయలు తల్లి ఇవ్వలేదని కొడుకు, చిన్న పిల్లోడు కూడా కాదు, 25 ఏళ్ల కొడుకు రోకల్ బండతోటి తల్లి నెత్తి మీద అది కొట్టి చంపేసినటువంటి పరిస్థితి.